కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. చాలా ఆలయాల్లో ఉదయం 4 గంటల నుండే దర్శనం కోసం బారులు తీరారు. కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతోంది. పిల్ల పాపలతో కుటుంబ సమేతగా ఉదయాన్నే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ లైన్ లో ఉన్నారు మాదాపూర్ శివాలయం టెంపుల్ నుంచి. ప్రవీణ్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్, అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా మొత్తం రోజులుగా కూడా శివాలయాలన్నీ కూడా అయితే శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మనం ఇప్పుడు మాదాపూర్ మల్లన్న దేవాలయంలో ఉన్నాము. మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా అయితే దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ ఉదయం నుండే అభిషేకాలతో మొత్తం టోల్గా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ ఆ భక్తులందరూ మొత్తం టోల్గా శివనామ స్మరణతోని మొత్తం టోల్గా కూడా మనం చూసుకోవచ్చు. అభిషేకాలకు కూడా సామూహిక అభిషేకాలకు కూడా మొత్తం తోలుగా అందరూ కూడా సిద్ధమైనటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఉదయం నుండే ఆ యొక్క మల్లన్న స్వామి దర్శనార్థం మొత్తం టోలుగా కూడా భారీ ఎత్తున అయితే భక్తులు క్యూ కట్టారు. ఎక్కడ చూసినా కానీ ఆలయం మొత్తం టోలుగా చూసుకుంటే కనుక ఆ భక్తులతో కిటకిటలాడిపోతూ మారుమోగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తం టోలుగా చూసుకోవచ్చు. ఆ ఉదయం నుండి ఆ భక్తులు మొత్తం టోలుగా కూడా పెద్ద సంఖ్యలో అయితే శివాలయాలను దర్శించుకుంటారు. శైవక్షేత్రాలలో అయితే కార్తీక పౌర్ణమి ఆ విశిష్టతను సంతరించుకుంటుంది కాబట్టి దీనికి సంబంధించి మొత్తం టోల్గా కూడా చూసుకుంటే మనతో పాటు ఆలయ ప్రధాన పూజారి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇది స్పెషల్, ఇదైతే దానికి భక్తులు కూడా కిటకిటలాడుతున్నారు. మల్లన్న ఆలయంలో కూడా భక్తులు కిటకిటలాడుతున్నారు కాబట్టి కార్తీక మాసం స్పెషల్ ఏంటి? ఈ కార్తీక మాసం వచ్చేప్పటికి హరిహరులకు శుభప్రదమైన మాసము. అందువల్ల మార్నింగ్ విష్ణుమూర్తికి, ఈవినింగ్ పరమేశ్వరుడికి పూజలు అవి చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ప్రత్యేకించి దీపారాధన చాలా విశేషము. అందువల్ల కార్తీక మాసంలో పౌర్ణమి వచ్చేప్పటికి 365 ఒత్తులు వెలిగించి దేవుడిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని అందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాము. మెయిన్గా ఈరోజు దీపదానము, తర్వాత శాలగ్రామదానము, తర్వాత శివుడికి అభిషేకము, అర్చనలు అవి చేస్తూ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల అందరికీ కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అంటే కార్తీక పౌర్ణమి స్పెషల్ ఏంటి? ఈరోజు ఈ జ్యోతులు వెలిగిస్తున్నారు. అయితే కొంతమంది మొత్తం వివిధ రకాల జ్యోతులు కూడా వెలిగిస్తున్నారు. ఏంది ప్రత్యేకత? అది కార్తీక మాసంలో ప్రత్యేకించి ఈ 30 రోజుల్లో పౌర్ణమి అన్నది చాలా విశేషమైన రోజు. అందువల్ల ఈరోజు ఏ రోజు కూడా దీపారాధన చేయకపోయినా సరే కార్తీక మాసంలో వచ్చి పౌర్ణమి రోజు కనుక 365 ఒత్తులని, 1,00,000 ఒత్తులని, 1,00,000 ఒత్తులని వెలిగిస్తూ ఉంటారు. ఎవరి తోచింది వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. ఏ విధంగా వెలిగించినా కూడా ఆ పరమేశ్వరుడి కృప అందరికీ ఉంటుందని తెలుస్తుంది. ఎస్, ఇది మనం చూసుకుంటే కనుక కార్తీక పౌర్ణమి అంటే ఈ మాసంలో మొత్తం టోల్గా కూడా ఈ ఒక్కరోజు అయితే దీపాలు వెలిగించినా చాలు ఆ యొక్క మొత్తం టోల్గా కూడా ఆ యొక్క శివుని కరుణ కటాక్షాలు కూడా ఉంటాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. మనతో పాటు చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క పూజకు కూడా అందరూ సిద్ధమయ్యారు. మొత్తం టోల్గా మనం చూసుకుంటే కనుక అమ్మ, ఏంది మా స్పెషల్ కార్తీక పౌర్ణమి స్పెషల్? కార్తీక పౌర్ణమి 365 ఒత్తులు వెలిగిస్తాము. మనం సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి దేవుణ్ణి పూజించుకుంటూ ఉంటాం. అంటే ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నాము? అభిషేకం చేస్తున్నాం. సామూహికంగా అభిషేకం చేయిస్తారు. అభిషేకం చేస్తాం. ఎప్పుడు చేస్తుంటారా? ఏంది ప్రత్యేకత? చేస్తాం. ఇది కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు. కొంతమంది మహిళలు జ్యోతులు కూడా వెలిగిస్తున్నారు. 365 ఒత్తులు వెలిగిస్తాము. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వెలిగిస్తాము. దేవుడిని విశేషంగా పూజించుకుంటాము కదా. తులసి చెట్టుకు కూడా పూజ చేస్తూ ఉంటారు. అది క్షీరాబ్ది ద్వాదశి రోజు చేస్తారు కదా. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి మాతకి, విష్ణువుకి ఉసిరి కొమ్మ పెట్టి పూజ చేస్తాం. అది మెయిన్గా చూసుకుంటే ఉసిరికాయతో కూడా జ్యోతి వెలిగిస్తున్నారు. ఏంది ప్రత్యేకత ఏందమ్మా? అంటే స్వామికి ప్రీతికరమైందని చెప్పి ఉసిరికాయతో దీపం వెలిగిస్తాం. ఇది అయితే సామూహిక అభిషేకాలకు కూడా సిద్ధమయ్యారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఆ పాలతోని నీటితోని కూడా అయితే ఈ యొక్క పూజలు చేయడానికి మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. అయితే శివునికి ప్రీతిపాదమైనటువంటి నంది కూడా చూసుకోవచ్చు. మనం భారీ ఎత్తునటువంటి వెలిసినటువంటి నంది భక్తులతో మొత్తం ఈ యొక్క ఆలయం
కిటకిటలాడుతూ ఉంది. ఆ మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక అయితే చూడొచ్చు మనం. అయితే ఇప్పటికే ఆ శైవక్షేత్రాలు మొత్తం టోల్గా కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆ యొక్క ఆలయం సుప్రసిద్ధంగా మొత్తం టోల్గా కూడా కొనసాగుతూ ఉంది. భక్తులతో ఆ కిటకిటలాడుతుంది. ఎటు చూసినా కానీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. మొత్తం టోల్గా కూడా శివనామ స్మరణతోని మారుమోగుతూ ఉంది. మనతో అంటే చూసుకుంటే కనుక ఈ యొక్క ఆలయానికి సంబంధించి ఎంతో ప్రత్యేకత కూడా ఉంది అంటున్నారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు శివుని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఏంది కార్తీక పౌర్ణమి స్పెషల్ ఏంటి? అంత స్పెషల్ చెప్పలేను కానీ ఈ గుడి నేను 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి కట్టిన దగ్గర నుంచి వస్తున్నాను. ఇదే మా ఇల్లు ఇక్కడే. ఎంత జనం, ఎంత భక్తి, ఎట్లా డెవలప్ అయ్యింది ఏంటి, ఎంత నమ్ముతారు ఈ దేవుణ్ణి అనేది బాగా. ఎస్, అయితే కార్తీక పౌర్ణమి మొత్తం టోల్గా కూడా శివనామ స్మరణతో మారుమోగుతుంది. భక్తులు ఆతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి అంటూ కూడా తెలుస్తూ ఉంది.